పిల్లల పార్క్లో పండు, మను, రాజు కథ. అదొక అందమైన పిల్లల పార్కు. ఉదయం సమయం కావడంతో పార్కు మొత్తం పిల్లల నవ్వులతో, కేరింతలతో కళకళలాడుతోంది. అందరు పిల్లలు ఆటలు ఆడుతూ ఆనందంగా గడుపుతున్నారు. మిగతా పిల్లలలాగే మన పండు కూడా తన తమ్ముడు మనుని తీసుకుని పార్కుకు వచ్చింది. పండు, మను ఇద్దరూ స్లైడ్స్, ఊయలలపై ఆడుతూ చాలా సరదాగా గడుపుతున్నారు. అక్కడే దగ్గరలో పండు స్నేహితుడు రాజు కూర్చుని చాక్లెట్లు తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. పండు, మను వాళ్లను చూసిన రాజు వాళ్లతో కలిసి ఆడుకోవాలని వారి దగ్గరకు వచ్చాడు. పండు రాజుతో మాట్లాడి, "నేను కాసేపు చేతులు కడుక్కొని వస్తాను, అప్పటివరకు మనుని చూసుకో" అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. పండు వెళ్లిన తరువాత రాజు, మను ఇద్దరూ కలిసి ఆటలు ఆడుతూ రాజు తన దగ్గర ఉన్న చాక్లెట్లను మనుతో పంచుకున్నాడు. కాసేపటికి రాజుకి అకస్మాత్తుగా పళ్ల నొప్పి మొదలయ్యింది. నొప్పిని తట్టుకోలేక రాజు పక్కకు వెళ్లి పార్కులో ఉన్న ఒక కుర్చీమీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే అక్కడికి తిరిగి వచ్చిన పండు రాజును ఏడుస్తూ చూడగానే ఆశ్చర్యపోయింది. ఏమైంది అనడిగింది. అంతలో మను రాజు ఇచ్చిన చాక్లెట్ తినడానికి ప్రయత్నిస్తున్నాడు. అది గమనించిన పండు వెంటనే మనును ఆపింది. పండు మనుకు ఇలా చెప్పింది, "చాక్లెట్లు ఎక్కువగా తింటే పళ్లమీద జర్మ్స్ పెరుగుతాయి. అలా పెరిగిన జర్మ్స్ వల్ల పళ్ల నొప్పి వస్తుంది. ఇదే విషయం రాజుకి జరిగింది." తరువాత పండు రాజుకి కూడా అర్థమయ్యేలా చెప్పింది. రోజూ ఉదయం రాత్రి బ్రష్ చేయడం వల్ల పళ్ళు శుభ్రంగా ఉంటాయి. అప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఆ రోజునుంచి పండు, మను, రాజు ముగ్గురూ రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేయడం మొదలుపెట్టారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం నేర్చుకున్నారు.